దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను అనే బైబిల్లోని మొదటి వాక్యాన్ని అబద్ధంగా భారత హేతువాద సంఘ అధ్యక్షుడు రావిపూడి వెంకటాద్రి దాన్ని నిత్య సత్యంగా సైన్స్ను మేళవించి ప్రపంచ క్రైస్తవుల తరపున బైబిల్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ పిడి సుందర్రావు ఈ వాదనలో పాల్గొంటారు. ఓడిన వారు గెలిచిన వారి పక్షానికి మారడమే కాకుండా వారి రచనలు నిండు సభలో తగలబెట్టడానికి ఒప్పందంలో జరిగినట్లు ఆ ప్రకటన వివరించింది. ఇది మనం రాసుకున్నది కాదు, న్యూస్ పేపర్ రాసింది. ఓడిపోతే ఓడిన వాడు రచనలు తగలబెట్టేయాలి, గెలిచిన వాని వాదనలోనికి వెళ్ళిపోవాలి. ఇంకా ఒక ఒప్పందం ఏంటో తెలుసా? అక్కడే బాప్తిసం తీసుకోవాలి. వాడు ఓడిపోతే, పిడి సుందరరావు గారు ఓడిపోతే అక్కడే బైబిల్ వదిలేసి ఏతివాది కింద వెళ్ళిపోతాను. పోటీకి వస్తానన్న వాడు ఎవడో తెలుసా అండి? ఏతివాది సంఘ అధ్యక్షుడు. ఆ రోజు భారతదేశానికి అతను అన్న మాట ఏంటో తెలుసా? బైబిల్లోని మొట్టమొదటి వాక్యం, మొట్టమొదట వచ్చిన ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినన్న మాట తప్పు అని నేను నిరూపిస్తాను అంటే, ఆ మాటే సైన్స్ ప్రకారంగా నేను రైట్ అని నిరూపిస్తానని సవాల్ చేశాడు ఆయన. ఆ సవాల్ ప్రజాకోర్టు ఏర్పాటు చేసి బాహాటంగా పిలిచాడు. దానికి నేను వెళ్ళాను. నేను ప్రత్యక్ష సాక్షిని, నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు ఓ టెలిగ్రామ్ వచ్చింది. రావుపూడి వెంకటాద్రి హార్ట్ అటాక్ వచ్చి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిపోడట. దడ ఎదిరించలేక ఆ రోజు స్టెఫెన్ ఎదిరించలేకపోయినట్టుగా. ఏమండి పిడి సుందర్రావు గారు అంటే ఏమనుకో, ఇప్పుడు కొంచెం ఆయన ఓల్డ్ అయిపోయారు అనుకుంటున్నారా? ఏమండి ఆయన చేసిన ఇదేంటి మేమేమైనా రాసాం? అది చూడండి, న్యూస్ పేపర్ సాక్షి. ఇప్పుడు వెళ్ళి పోనీ మేమేమైనా తప్పు చెప్తున్నామేమో. ఇప్పుడు ఒక్కసారి నువ్వు లైబ్రరీకి వెళ్ళి ఆ టైంలో 89, 90 ఆ సంవత్సరాల్లో ఉన్న న్యూస్ పేపర్లు తిరగాయి. అది ఖచ్చితంగా ఉంటది ఆధారం. అది చేశాడా లేదా? ఆ ప్రజాకోర్టు జరిగిందా లేదా? ఆ ప్రజాకోర్టులో వీరోచితంగా ఆయన రంకి వేసి సవాలుకు పిలిచాడా లేదా? సందులో దోకుంటాడారా బుద్ధిహీనుడా? సందులో దోకునువురా? నీ వయసు ఎంత, నువ్వెంత? హేతువాది అనేవాడిని అణిచేశాడు. హేతువాది బైబిల్ మీద మాట్లాడటానికి దడ. ఇదిరా డిబేట్కి వెళ్తే, ఒకవేళ వాదనకి వెళ్తే తర్వాత హేతువాది అనేవాడు బైబిల్ మీద మాట్లాడకూడదుగా. ఎప్పటికీ నిశ్శబ్దం అయిపోయారు వాళ్ళు. ఎప్పటికీ ఎన్వి బ్రహ్మం గాని రావుపూడి వెంకటాద్రి మీద గాని ఆ రెండు జరిగినప్పుడు నిశ్శబ్దం అయిపోయారండి. మరలా బైబిల్ పట్టుకోవాలి అంటే, బైబిల్ గురించి మాట్లాడాలంటే భయం. డిబేట్కి వెళ్తే అది చెయ్యాలి, మారు మాట్లాడకూడదుక. 3వ వార్త చూపించరా?